బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణంగా పెరిగిపోయిన వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ నడుం బిగించింది. ఢిల్లీలో డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలంటూ ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా 10 ఏళ్లు నిండిన డీజిల్ కార్లకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అంతేకాదు కొత్త డీజిల్ కార్లను కొనుగోలు చేయరాదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఢిల్లీలో భారీ స్థాయిలో పొల్యూషన్ పెరిగిపోవడంతో కాలం చెల్లిన వాహనాలను తొలగించాలని ఎన్జీటీ కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది ఎన్జీటీ. ఇక ఢిల్లీలో డీజిల్ కార్ల కట్టడిపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రాజధానిలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ కార్ల విషయంలో మరి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలేంటి? ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. దాన్ని నివారించేందుకు ఇటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పింది. ఢిల్లీలో దేశ రాజధానిలో ఇక నుంచి డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్లు ఏవి కూడా జరగొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇక డీజిల్ కార్ల వల్ల 7 ఇంతల కాలుష్యం ఎక్కువ అవుతుందని దానికి సంబంధించినటువంటి అంశాలు వాయు కాలుష్యానికి ఇంకా ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకెళ్తాయని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ఆ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఢిల్లీలో డీజిల్ కార్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోతున్నాయి. వాటితో పాటు గవర్నమెంట్ కూడా ఒక సజెషన్ చేసింది. ఇక నుంచి గవర్నమెంట్ సంస్థలు ఏవి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం కూడా ఫర్దర్ గా డీజిల్ కార్లు వేటిని డీజిల్ వాహనాలు కొనొద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎవరు డీజిల్ కార్లు కొనొద్దు, ఆ రిజిస్ట్రేషన్లు ఏవి జరగవని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఇది వాయు కాలుష్యాన్ని అరికెట్టేటువంటి ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి చర్యగా మనం భావించాలి. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి సరి బేసి సంఖ్యలకు సంబంధించినటువంటి కార్లను 3 రోజుల పాటు మాత్రమే అనుమతించాలి, మరికొన్ని కార్లను 3 రోజుల పాటు అనుమతించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఈ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఢిల్లీలో నివాస యోగ్యానికి అనువు కాకుండా ఢిల్లీ పాడైపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని నివారించేందుకు ఇటు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేరుగా చెప్తున్నారు కాలుష్యాన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్జీటీ ఈ రోజు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో డీజిల్ కార్ల బ్రేక్ పడింది. అట్లాగే ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటువంటి వాహనాలకు కూడా 11 తర్వాతే ఎంటర్ కావాలి. ట్రక్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే నిబంధనలు అమలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈ చర్యను మనం భావించాలి. వెంకటేష్, అంటే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయానికి సంబంధించి మరి ఢిల్లీ వాహనదారుల రియాక్షన్ ఎలా ఉంది? ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా వాయు కాలుష్యం తగ్గాలని కోరుకుంటున్నారు. సో అందులో భాగంగా వాయు కాలుష్యానికి నివారించేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆడ్ నెంబర్స్ ఏవైతే బేసి సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలను సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే అనుమతించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరి సంఖ్యలకు సంబంధించి 2, 4, 6తో వచ్చేటువంటి సరి సంఖ్యలు ఉన్నటువంటి వాహనాల నెంబర్స్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా మంగళవారం, గురువారం, శనివారం మాత్రం అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఏ మేరకు ఫీజిబిలిటీ అమల్లోకి తీసుకురావాలనే దానిపైన కూడా కొంత సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఏది కూడా ప్రభుత్వం వద్ద పెద్దగా లేదు. వాటికి తోడు దీనివల్ల పెద్ద ఫీజిబిలిటీ ఉంటుందా లేదా, దీనివల్ల ఒక వ్యక్తి 2 కార్లు కొనేటువంటి అవకాశం ఉంది, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉన్నటువంటి కార్లు 2 కొనేటువంటి అవకాశం ఉందని కూడా ఈ రోజు ఎన్జీటీ వ్యాఖ్యానించింది. సో ఆడ్, ఈవెన్ నెంబర్స్ సంబంధించినటువంటి ఇదే కొంత అమలు కష్టమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే దీన్ని అమలు చేయడం పెద్దగా కష్టం అయ్యేటువంటి అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.